హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచుకొస్తున్న వర్ష అల్పపీడనాలు జూలై 15-22 మధ్య భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇక్కడ శాటిలైట్ చిత్రంలో చూసిన విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో గత అర్ధరాత్రి నుండి అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో నిన్నటి నుండే వర్షాలు కోస్తాంధ్ర, తెలంగాణలో మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు గత అర్ధరాత్రి మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో గత అర్ధరాత్రి నుండి కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రేపు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాని ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, బళ్ళారి, అనంతపురం, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ అల్పపీడన ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఈ నెల 15 నుండి 20వ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో అల్పపీడనం ఈ నెల 20వ తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కూడా కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమపై తీవ్రంగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కోస్తాంధ్రలో ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. అటు కృష్ణా, గోదావరి నదుల్లో కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.